వెల్కమ్ టు మై ఛానల్. నేను విఘ్నేష్. తమిళ్లో ఒత్తులు ఎలా ఉంటాయో అని మనం ఎలా చదవాలి, ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. తమిళ్లో ఒత్తులు అనేవి ఏవి సపరేట్గా లేవు. అది మనం ఎట్లా రాయాలంటే ఇక్, ఇగ్, ఇమ్ అలా వాళ్ళు ఒత్తులు అలా యూజ్ చేస్తారు. ఆ ఒత్తులు ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం అక్క అని చదువుతాం. ఇప్పుడు తమిళ్లో అదే అక్క అనే అక్షరాన్ని చదవాలంటే ఫస్ట్ ఆ ఉంది, మళ్ళీ ఇక్, క, అక్క. ఆ ఒక అక్షరం పైన ఒక డాట్ పెడితే అది ఇక్ అయిపోతుంది. అదేవిధంగా ఇగ్ పైన ఒక డాట్ పెడితే అదే గా పైన డాట్ పెడితే ఇగ్ అయిపోతుంది. అదే చా పైన ఒక డాట్ పెడితే అది ఇచ్ అయిపోతుంది. అదే విధంగానే ఒత్తులు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రక్కన చూస్తున్నాం. ప్రక్కన అనేది తమిళ్లో రాయాలంటే పి, ఫస్ట్ పి రాసుకుంటారు. పాపా పీపీలో పి రాసుకుని పి రా క్ కన ప్రక్కన అని చదువు. వాళ్ళు చదివేటప్పుడు పిరక్కన అట్లనే కలిసి చదువుతారు. అదే అక్కడ అనేది రాయాలంటే అ ఇక్కడ. మీరు ఇప్పుడు గమనిస్తే ఆ పక్కన ఇక్ ఉంది. ఇక్ ఉంటే అక్కడ అది ఒత్తు అయిపోతుంది, అక్కడ. అదేలాగా ఇక్కడ రాయాలంటే ఇక్ కడ, ఇక్కడ అని చదవాలి. ఇప్పుడు ఇంగ్ చూద్దాం. ఇంగ్ అనేది జ్ఞా అక్షరం. తమిళ్లో ఇంగ్లీష్ని ఆంగిలం అంటారు. అప్పుడు ఆంగ్ అనేటప్పుడు ఇంగ్ అనే సౌండ్ వస్తుంది కదా, అప్పుడు ఇంగ్ యూజ్ చేస్తారు, ఆంగిలం. తమిళ్లో చాకి, షాకి రెండిటికి కలిపి ఒకే అక్షరం ఉంటుంది. అలా చాలా ఉన్నాయి. కా, గా అన్ని చేరి ఒకే అక్షరంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. పచ్చ ఇచ్చి యూజ్ చేశారు. పచ్చని దానికి సేమే ఇచ్చని, పచ్చని. పిచ్చుకకి పిచ్చుక అని చదవాలి. వీడియోలో ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇజ్ జా ఒత్తు ఇజ్జే అక్కడ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం న్యా ఒత్తు చూస్తున్నాం. న్యా తమిళ్లో వచ్చి న్యా ఒత్తు వచ్చి ఇలా యూజ్ చేస్తారు. అదేలాగా ఇడ్ అని రెండు దానికి చేరి ఒకే పదం, ఇదే ఇలాండే ఉంటుంది ఆ ఒత్తు. అనా యొక్క ఒత్తు ఇది. అన్ని దానికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు, పైన ఒక చుక్క ఉంటుంది అంతే. అదేలాగా ఇద్ ఒత్తు ఇత్తుకి అన్నికి సేమ్ ఒకే అక్షరమే ఉంటుంది. ఇత్ ఒత్తు ఇది. మొదట నా ఒత్తు ఇది. దీనికి సేమే. దాంట్లో 3 రౌండ్లు ఉంటాయి, దీంట్లో 2 రౌండ్లు. అదేవిధంగా ఇప్కి ఒత్తు ఇప్కి, మళ్ళీ ఇబ్కి ఒత్తు ఇబ్కి సేమ్ ఒకే అక్షరమే. అదేలాగా ఒకే బాకి పైన ఒక డాట్ ఉంటుంది. మా యొక్క ఒత్తు ఇది ఇమ్. ఇప్పుడు మనం అమ్మ అని చదివేటప్పుడు ఆ ఇమ్ మా, అమ్మ అని అవుతుంది. ఇప్పుడు యా ఒత్తు చూద్దాం. యా ఒత్తు వచ్చి అయ్యా అని రాసేటప్పుడు ఆ ఈ యా, సెంటర్లో ఈ వస్తుంది. అదేవిధంగా రా ఒత్తు ఇది. ఈ 2 రా ఒత్తులు యూజ్ చేస్తారు. సందర్భాన్ని బట్టి అది మనం వాడాలి. ఇది లా ఒత్తు, ఇది ఈ లా ఒత్తు. అలా ఒత్తు వచ్చి అది వేరేలా ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాం. ఇది అలా ఒత్తు. ఈ అలా ఒత్తు వచ్చి మనం తమిళ్ అని రాసేటప్పుడు అలా వస్తుంది, అప్పుడు ఈ లా రాయాలి. ఇది శనివారం షా. ఈ షాకి చాకి సేమ్ ఒకే అక్షరమే, దాన్ని మనం సందర్భాన్ని బట్టి వాడాలి. ఈ ఇష్యూ మీకు తెలుసు అనుకుంటా. ఈ ఇష్యూకి ఈ ఒత్తు, ఆ అక్షరానికి పైన ఒక డాట్ ఉంటుంది. ఇది సరస్వతి సా. ఈ సాకి ఈ సా వస్తుంది. నెక్స్ట్ హా చూద్దాం. హాకి వచ్చి ఇలా ఉంటుంది. హా పైన ఒక డాట్ ఉంటుంది, సేమ్ అదేలాగా ఇది హా ఒత్తు. నెక్స్ట్ మనము క్ష చూద్దాం. క్ష ఒత్తు వచ్చి ఇప్పుడు చూసినట్లే కింద ఉండేది వచ్చి క్ష ఒత్తు. తమిళ్లో ఈరాను ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో టా
మరియు రా సౌండ్ ఉంది. ఇప్పుడు ఒత్తుల యొక్క కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం అది ఎలా ఉంటుందో అనేసి. ఆ ఇక్ ఖ అక్క, నేను ముందు చెప్పినట్టు ఇక్ అనే అక్షరం యూజ్ చేస్తారు. ఇక్ అనే అది ఒత్తు వస్తుంది. ఇక్క అక్క. మళ్ళీ ఆర్య. ఇప్పుడు మనం ఆర్య అని తమిళ్లో చదవాలంటే రాయాలంటేనో ఆ ఇర్ ర్య, ఆర్య. వాళ్ళు ఆర్య అని చదువుతారు. మీరు ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు మనం యా వచ్చి ఇప్పుడు ఆర్యకి వచ్చి మనం యా ఒత్తు ఇచ్చాం, కానీ వాళ్ళు ఇప్పుడు ముందు యా సౌండ్ వస్తుందో ఇప్పుడు రాని వాళ్ళు వచ్చి ఇర్రు చేసుకున్నారు. ఇర్రు చేసుకునేసి మనం ఒత్తు ఇచ్చిన అక్షరాన్ని అట్టే రాస్తున్నారు. అంటే ఆర్య, ఆర్య. వాళ్ళు కరెక్ట్గా అలానే చదువుతారు. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏ అక్షరాన్ని ఒత్తుగా యూజ్ చేస్తామో అది వాళ్ళు అక్షరంగా రాసుకుంటారు. మనం ఏది అక్షరంగా యూజ్ చేస్తామో ఆ దాన్ని వాళ్ళు ఒత్తుగా యూజ్ చేసుకుని ఏది ముందు వస్తుందో, ఏ సౌండ్ ముందు వస్తుందో దాన్ని వాళ్ళు అది ఇర్రు చేసుకుంటారు ఒత్తుగా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు అర్జున్ చూడండి. అర్జున్లో ఆ అర్జున్, మన దాంట్లో రూ ఉంది, కానీ వాళ్ళు రూని ఇర్రు చేసుకున్నారు. ఇప్పుడు జాని మనం జా ఒత్తు ఇచ్చుకున్నాం, కానీ వాళ్ళు జాని అక్షరంగా రాశారు. ఆ అర్జున్, అర్జున్ అని రాసుకున్నారు. అదేవిధంగా జ్యోతి అనేదాన్ని మనం ఒత్తుతో రాస్తాం, కానీ వాళ్ళు ఒత్తునే రాయరు, జ్యోతి. ఓకే, జ్యోతిని మాత్రం రాస్తారు, కానీ మనం దాంట్లో అట్లా రాయం. అలా కొన్ని డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లావణ్య, లావణ్య అని చదివేటప్పుడు గమనిస్తే లా వ ఇన్ న్య. ఇప్పుడు అనా వచ్చి వాళ్ళు ఇన్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న డాట్ వచ్చిన నా వచ్చి అనా, అనాని ఇన్ చేసుకున్నారు, యాని అక్షరంగా రాసుకున్నారు. అదే ఇప్పుడు ఆపోజిట్గా వస్తుంది తెలుగులోను తమిళ్లోను. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లావణ్య అని చదివేటప్పుడు లావ ఇన్య, లావణ్య ఇన్య వస్తుందా. ఇప్పుడు అలానే గుర్తుపెట్టుకోవాలి మనం. అదేవిధంగా ఆర్తి. ఇప్పుడు ఆర్తి అని చదివేటప్పుడు మనం రీని వచ్చి అక్షరంగా రాసుకున్నాం, వాళ్ళు అట్ట రాయరు, అది వచ్చి ఇదిగా రాసుకుంటారు. ఎట్టా ఇలా ఇక్కడ రాసినట్టు ఆ ఇర్రు వచ్చిందా. ఇప్పుడు అక్షరాన్ని ఇర్రుగా ఆ ఒత్తు ఏది వస్తుందో దాన్ని అక్షరంగానే రాసుకుంటారు. మళ్ళీ తి, ఇత్తి. అక్కడ చూసినట్లే ఇంకొక ఇత్తి యూజ్ చేశారు. ఎందుకంటే ఇత్ అనేది సౌండ్, అక్కడ తా అనేది కొంచెం గట్టిగా సౌండ్ వస్తుంది. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఇత్తు యూజ్ చేస్తారు, ఆర్తి. అదేవిధంగా ఇప్పుడు మనం కీర్తన అని రాయాలనుకుంటే కి ఇర్ ఇత్, ఇత్తు యూజ్ చేస్తారు, మళ్ళీ తీని యూజ్ చేస్తారు. ఇర్రు వచ్చి మళ్ళీ ఇత్తు వచ్చి మళ్ళీ తీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇత్ అనే సౌండ్ వస్తుంది. కీర్తన, ఇత్తన. వాళ్ళు ఒక్కొక్కటి సపరేట్గా రాస్తారు. మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం తమిళ్ చదవడం రాయడం నేర్చుకోవాలంటే కొంచెం కాంప్లికేషనే. ఎందుకంటే వాళ్ళ 2-3 అక్షరానికి కలిపి ఒకే అక్షరంగా ఉంటుంది. మనం ఫస్ట్ మాట్లాడడం ప్యూర్గా నేర్చుకుంటేనే మళ్ళీ రాయడం నేర్చుకోవడానికి కుదురుతుంది. ఎందుకంటే మనం రెండిటికి మధ్య ఉన్న అక్షరం యొక్క సౌండ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకి గాకి ఒకే అక్షరమే, అది మనం ఎట్లా చదవాలంటే ఖ గ. ఇప్పుడు మనకి ముందే ఆ అక్షరం తెలిసి ఉండాలి, మనం రెండిటికి మధ్య ఒక సౌండ్ ఇవ్వాలి. ఆ ఖాకి గాకి అక్క, అక్క. ఓ ఇది అగ్గ అనే అక్క అనే అక్షరం, అందుకు మనం అక్క అనే పలకాలి. లేకపోతే మనం డైరెక్ట్గా తెలుగులో లాగా సపరేట్గా ఉంటే మనం కలిపి చదవచ్చు. కానీ మనం ముందు మాట్లాడడం నేర్చుకుంటేనే రాయడం ఈజీగా ఉంటుంది. నేను ఇంకొకసారి ఒత్తు అక్షరాలు ఎప్పుడు చదువుతానో మీరు గమనించండి. అక్కకి ఆ ఇక్క ఒత్తు అనేదాన్ని వాళ్ళు ముందు రాసుకుంటారు, అక్షరంగా రాసుకుంటారు. మన దాంట్లో ఏది ఒత్తుగా రాస్తామో, ఒత్తు అక్షరంగా రాస్తామో దాన్ని వాళ్ళు ఒత్తుగా అక్షరంగా యూజ్ చేసుకుంటారు. అదేవిధంగానే ఆర్యలో చూస్తే మనం యా ఒత్తు యూజ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు యాని ఇది అక్షరంగా యూజ్ చేస్తున్నాం, ఇర్రు యూజ్ చేస్తున్నారు ముందు. రాని మనం ఇక్కడ ఇర్రు చేసుకుంటున్నారు. అదేవిధంగా అర్జున్, జ్యోతి, అట్టను రాయొచ్చు. లావణ్య. ఇప్పుడు లావణ్య అని చదివేటప్పుడు వాళ్ళు ఇప్పుడు అనాన్ని ఇన్ చేసుకున్నారు చూడండి. మళ్ళీ యాని మనం యా ఒత్తు ఇచ్చాం, వాళ్ళు యా అని రాసుకున్నారు. అదేవిధంగానే ఆర్తిను చూస్తే మళ్ళీ ముందు తి అని ఉంది. ఇది ఇంకా డౌట్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇది మీకు అర్థం కాలేదు, ఇంకా మాకు ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే ఇంకా నాకు కమెంట్ చేయండి. నేను ఇంకా ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.